457వ నామము మాతా. ఓం మాత్రే నమః. ఈ మాతా నామం మొదట్లో శ్రీ మాత్రే నమః అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ మాతా అని మళ్ళీ వచ్చింది. అంటే అమ్మ అంతటా నిండి ఉంది. అమ్మ సృష్టికి మూలము, సర్వాన్ని సృష్టించింది గనక సర్వ సృష్టికి అమ్మ మాత. సకల మంత్రాల్లో మాతృక అంటే అక్షర స్వరూపము. మాతృక అక్షర స్వరూపంగా అమ్మ నిండి ఉంది గనక అమ్మ మాత. దశమి తిథి నిత్య మంత్ర స్వరూపురాలు అమ్మ. ఇప్పుడు పద్మపురాణంలో ఏమని ఉందంటే కాయావరోహణ క్షేత్రం అని ఉందంట. ఆ క్షేత్రానికి అధిదేవత మాత. అంటే ప్రతి నామము ఒక క్షేత్రములో ఉంటోంది దేవతగా. మనకి తెలిసినా తెలియకపోయినా ఉన్నది. ఆ ఉన్న వాటిలో కొన్నిటిని మనకి తెలియజేస్తున్నారు. అక్కడ కాయావరోహణ క్షేత్రం అనేది ఉంది. అక్కడ కాయావరోహణ క్షేత్రజ్ఞుడని పరమశివుడు ఉన్నాడు. అక్కడ ఆ అమ్మవారు మాత అని చెప్తున్నారు. అధిష్టాన దేవత మాత. మాత అంటే తల్లి. మాతృకా వర్ణ మాలస్వరూపము మాత. అన్ని మంత్రాలు ఏముంటాయి? మంత్రాల్లో ఏముంటాయి? అక్షరాలే కదా. ఆ అక్షరాలే మాత. మరి అన్ని మంత్రాలు అమ్మ స్వరూపమే. అట్లాగే ఓషధులు అన్నీ మంచివే. అంటే మందులు అన్నీ మంచివే. మందులు అన్నీ మంచివేనని చెప్పి ఎట్లా పడితే అట్లా అది పద్ధతి తెలియకుండా మందు వేసుకున్నాడు అనుకోండి, అవి వికటిస్తాయి, మరి అపకారాన్నే చేస్తాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే అది మంచిదే, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది, ఒక ఇంత ప్రమాణం అని ఉంటుంది, ఇవి కలపాలని ఉంటుంది. అన్ని ఔషధీ గుణాలే, అన్ని ఔషధాలే అని చెప్పి అన్నీ తీసుకోవడం అనేది దేహానికి మంచిది కాదు. తెలుసు కదా అందరికీ. అలాగే అక్షరాలన్నీ మంచివే. అక్షరాలన్నీ మంత్రస్వరూపాలే. అక్షరాలన్నీ మాత స్వరూపమే. ఆ అక్షరాలన్నీ మాతృకలే, అమ్మ స్వరూపమే. అయినా ఆ కూర్పులో, ఆ నేర్పులో ఆ స్వరూపము ఏర్పడుతుంది, మంత్రస్వరూపము. లేకపోతే ఏదైనా ఒక శాస్త్రము కానీ, లేకపోతే ఒక శ్లోకము కానీ, ఒక మంత్రము కానీ ఆ అక్షరాల యొక్క కూర్పు చేత చక్కగా ఎలా కూర్చాలో, ఇప్పుడు మందులో ఏమేం కలపాలో, ఎంతంత కలపాలో అది తెలిసిన వాళ్ళు అది కలిపి ఇంత ప్రమాణంతో దాన్ని స్వీకరించండి, ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు తయారు చేసి ఇచ్చింది మనము స్వీకరించి ఆరోగ్యాన్ని పొందుతాము. అలాగే మహారుషులు ఇవన్నీ దర్శనం చేసుకుని చక్కగా అక్షరాలు కూర్పుతో మంత్రాలని, ఆ శ్లోకాలని అన్నిటినీ కూడా వాళ్ళు తయారు చేశారు. అలా వాళ్ళు మనకి అందించారు అన్ని రకాలుగా. అలా అందించినటువంటి ఆ మంత్రాలని మనం ఎలా చెయ్యాలి, వాటిని ఎలా స్వీకరించాలి, ఎలా అనాలి అనేది మనం మళ్ళీ ఇక్కడ గురువు ద్వారా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దాన్ని సాధన చెయ్యాలి, దాన్నే మనం స్మరించాలి. అలా మాతృకామూర్తి అయినటువంటి మంత్రాన్ని చక్కగా మనము ఆ మంత్రోచ్చారణ చెయ్యాలి అంటే చాలా జాగ్రత్తగా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా, పొల్లులు పోకుండా, వాళ్ళు కూర్చిన విధంగా, వాళ్ళు అందించిన విధంగా మనం దాన్ని స్వీకరించాలి. అలాగే అలా చేస్తే దాని యొక్క మంత్రబలం ఎంతో ఉంటుంది. ఆ మంత్రబలం వల్ల మంత్రశక్తి కూడా వస్తుంది. ఆ శక్తే మనల్ని
ఉద్ధరించగలుగుతుంది. ఇహం నుండి పరానికి ఉద్ధరించగలిగేటువంటి శక్తి ఆ మంత్రాక్షరాల్లో, ఆ మంత్రాల్లో ఉంటుంది. అలా మహర్షులకి అన్నీ తెలుసు. మాత అక్షరమాల నుండే పిల్లలు అంటే సంతానం విస్తరించింది. అక్షరాలు 50, 51 లేకపోతే 56, 54 ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి అంతవరకే కదా. మరి ఇన్ని గ్రంథాలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని వేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ అక్షరాల్లో నుంచే వచ్చినాయి. ఆ అక్షరాల యొక్క సంతానమే ఇవన్నీ. అంటే అమ్మ సంతానము. ఈ శాస్త్రాలేంటి, స్తోత్రాలేంటి, వేదాలేంటి, మంత్రాలేంటి అన్నీ ఆ 56 అక్షరాల స్వరూపమే, ఆ 56 అక్షరాల సారమే, ఆ 56 అక్షరాల కూర్పే. పెద్ద పెద్ద గ్రంథాలున్న ఎంత వేదాలైనా ఈ అక్షరాల స్వరూపమే. అందుకని అక్షరమాలే అమ్మ స్వరూపము. అక్షరాలే మాతృకలు అంటారు. అక్షర మాతృకలు అంటారు, అక్షరమాల అంటారు. ఆ మాలే మాత అంటున్నారు, ఆ మాతే మాతృక అంటున్నారు. అలా మనకి ఎన్ని మంత్రాల అక్షరాల్లో అక్షరమాల ఒక్కొక్క శ్లోకానికి ఇన్ని అక్షరాలు ఉండాలి అని, ఒక్కొక్క పద్యానికి ఇన్ని అక్షరాలు ఉండాలని ఒక పద్ధతి ప్రకారం అన్నీ మహర్షులు మనకి కూర్చి పెట్టారు. చక్కగా మనకి అరటి పండు ఒలిచి పెట్టినట్లుగా మనకు అన్నీ అందించారు. అందించిన వాటిని మనం అందుకుని అనుభవించటమే మన అదృష్టంగా భావించి, ఆ అదృష్టాన్ని మనం స్వీకరించి మనం దాన్ని పొందాలి, సాధన చెయ్యాలి, అనుభవించాలి, ఆ అనుభవాన్ని పొందాలి. అదే పరమానుభవంగా, పరమానందంగా మారుతుంది. అలా ఒక ఆయనకి అన్ని కష్టాలు నష్టాలు విపరీతంగా వచ్చినాయి. వస్తే ఆయన ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి, తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి అన్నీ నాకు కష్టాలే, అన్నీ నష్టాలే, ఎంతో ఉన్నది, ఆ ఉన్నదంతా పోయింది, మరి ఎంతో సుఖంగా ఉండేవాడిని, అన్ని కష్ట నష్టాలే వస్తున్నాయి, వీటన్నిటినీ దాటే మార్గం నాకు చెప్పండి స్వామి అని అడిగాడట. అయితే నీకు అమ్మ ఉన్నదా అని అడిగాడంట ఆయన. నీకు తల్లి ఉందా అని అడిగాడంట. ఉన్నది అన్నాడంట. ఎక్కడ ఉన్నది అంటే ఢిల్లీలో ఉంది మా అమ్మ అన్నాడంట. అయితే తక్షణమే నువ్వు ఫ్లైట్ ఎక్కి వెళ్ళి ఆ తల్లికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఆ పాదాలు కడిగి ఆ పాదాలు శిరస్సు మీద చల్లుకో, తీర్థంగా తీసుకుని రా అని చెప్పారట ఆయన. అలా వెళ్ళి వెంటనే వెళ్ళిపోమన్నాడు కదా, ఆయన వెంటనే వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుని ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి పాద ప్రక్షాళన చేసి ఆ తీర్థాన్ని స్వీకరించి చల్లుకుని శిరస్సు మీద మళ్ళీ తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చేసరికి అన్ని సమస్యలు విడిపోయినాయి. అన్ని సమస్యలు అప్పటికప్పుడు విడిపోయి ఉన్నాయి అంట ఈయన వెళ్ళేసరికి. అంటే అంత శక్తి మాతలో ఉంది. ఆ మాత ఎవరు అంటే ఈ మాతే ఆ మాత రూపంలో జగత్తుని సృష్టిస్తోంది. అలా జగత్తుని నడిపిస్తోంది, పోషిస్తోంది. బిడ్డని మరి మోసేది తల్లే, మరి కనేది తల్లే, పోషించేది తల్లే, మరి ఆ బిడ్డకి విద్యాబుద్ధులు జ్ఞానము అన్నీ నేర్పేది తల్లే. అందుకని మాత్రే నమః, ఓం మాత్రే నమః అన్నారు. ఈ మాత లేని జగత్తు సృష్టి లేదు అని చెప్పారు. మంత్రాలకి అక్షరాలే మూలము, అక్షరాలకి మూలము అమ్మ మాత, మంత్రాలకి అక్షరాల మూలము అమ్మ. అలా అట్లాగే కన్న తల్లి మరి పెద్దదైపోయింది, ఏమీ చెయ్యలేకపోయింది. మరి ఆఖరికి ఏమీ చేయలేని స్థితిలో ఆవిడే అన్నీ చేయించుకునే స్థితిలో మంచంలోనే ఉంది. కానీ
మహానుభావుల దగ్గరికి వెళ్తే ఆ తల్లి ఉండటమే నీకు అదృష్టము. అది ఎంత భాగ్యాన్ని ఇస్తుందో నీకు తెలియదయ్యా అంటారు. ఆ తల్లికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే మరి ఆ పరమ శివుని కుమారుడు ఆ తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసే గణాధిపత్యాన్ని సంపాదించాడు. అంటే అంత శక్తి ఆ తల్లిదండ్రులకి ప్రదక్షిణ నమస్కారాల్లో వాళ్ళ యందు చూపేటువంటి భక్తి నమ్మకంలో అంత శక్తి ఉంది అని మనకి గణపతి మనకి చక్కగా నిరూపించాడు, చేసి చూపించి నిరూపించాడు. అట్లా ఆ తల్లి మంచంలో తెలివి లేకుండా పడి ఉన్న ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసుకుని అమ్మా ఎళ్ళొస్తాను అని అమ్మతో చెప్పి వెళ్ళిన బిడ్డకి ఏ లోటు ఉండదు. ఎందుకంటే అమ్మ మనసు ఎప్పుడూ బిడ్డ యొక్క క్షేమాన్నే కోరుతుంది. బిడ్డ యొక్క ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని తల్లి కంటే ఎవ్వరూ ఎక్కువ ఆ క్షేమాన్ని కోరేటువంటి వాళ్ళు ఉండరు. అందుకని బిడ్డ క్షేమాన్ని తల్లి తప్పితే తల్లి కంటే ఎక్కువ కోరేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు గనక ఆ తల్లి ఉండటమే భాగ్యము. ఆ తల్లికి నమస్కారం చేసుకోవటమే మహాభాగ్యము. అన్ని పాపాలు కూడా పోతాయి, అన్ని ఆధిపత్యాలు వస్తాయి అని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. అందుకని మాతృదేవోభవ, అసలు దైవానికి నమస్కారం చేసినా చెయ్యకపోయినా తల్లికి నమస్కారం చేస్తే ఆ తల్లే దైవస్వరూపము. అంటే సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ అమ్మే. అందుకనే అమ్మ రుణం తీర్చుకోలేమని అందుకే అంటారు. అలా ఆ రుణము తీర్చుకోలేని స్థితి ఉన్నా కనీసం అలా ఆమె భక్తి ప్రపత్తులతో, ప్రేమతో, గౌరవంతో, ఆ నమ్మకంతో అలా అమ్మ తల్లిదండ్రుల్ని చూసుకున్నటువంటి వాడి జన్మ ధన్యము. వాడికి ఎప్పుడూ ఏ లోటు ఉండదు. వాడు ఎంతో పోగేసుకున్నట్లే, వాడి జన్మకి అంతా శుభాలే, ఆ తర్వాత కూడా అంతా శుభమే. అది చూసినటువంటి మరి నిన్న మనం ధర్మవ్యాధుని కథలో మనం తెలుసుకున్నాం కదా, తల్లిదండ్రుల సేవ మనల్ని ఉద్ధరిస్తుంది. ఆ సేవకి పరమాత్మ సంతోషిస్తాడు. ఆ ధర్మంగా నడిచినటువంటి వాడు ఉద్ధరింపబడతాడు, ముక్తిని పొందుతాడు అని మనకి తెలియజేశారు. ఇక్కడ గణపతి ద్వారా ఆధిపత్యాన్ని సంపాదించుకున్నటువంటి స్థితిని మనకి తెలియజేశారు. అందుకని బిడ్డ బాగోగులు అమ్మ మనసులోనే కోరుకుంటుంది. పైకి అన్నా అనకపోయినా, అంటే అనలేని స్థితిలో ఉన్నా కూడా తల్లి ఆ బిడ్డ క్షేమాన్నే కోరుతుంది. తాను తినకపోయినా బిడ్డకి పెట్టాలి అని అనుకుంటుంది. తాను బాధపడ్డా బిడ్డని సుఖపెట్టాలి అనుకుంటుంది. బిడ్డ క్షేమంగా ఉండాలి అనుకుంటుంది. అటువంటి తల్లిని మనము సేవించాలి. ఆ తల్లి ఉన్నటువంటి వాళ్ళు పరమ అదృష్టవంతులు అని, భాగ్యవంతులు అని చెప్తున్నారు. అలా ఆ తల్లే ఈ తల్లి, ఆ మాతే ఈ మాతగా జగత్తులో విలసిల్లుతోంది. అంటే ఈ మాత స్వరూపం అంటే ఎవరు అంటే ఆ మాతే. నేనే ఈ మాతలో. మరి ఆ శ్రీమాత మనకి కళ్ళకి ప్రత్యక్షంగా కనపడదు. ఈ తల్లి రూపంలో జగత్తంతా కూడా నిండి ఉంటున్నాను. మీరు ఆ తల్లిని నన్ను దర్శించండి తల్లిలో అని మనకి తెలియచెప్తున్నారు. మరి చిన్నప్పటి నుంచి కూడా మనము మన సంస్కృతి ఏమి నేర్పుతోంది అంటే, ఇప్పుడు డబ్బుల్ని లక్ష్మీమాతని, చదువుని సరస్వతీమాతని, బలాన్ని దుర్గామాతని, అట్లా మాతని అన్ని రకాలుగా మాతగా మనల్ని అన్నిటినీ మాతగా మనకి పరిచయం చేసి అలా ఆ మాతగా గౌరవించమని, అన్నిటినీ అలా మాత స్వరూపంగా భావించమని మన సంస్కృతి మనకి నేర్పుతోంది. అలాగే ప్రతి స్త్రీలోనూ మాతని దర్శించిన వాడికి ముక్తిధామమే. ప్రహ్లాదుడు చెప్తాడు కదా, ఆ ప్రతి స్త్రీలోనూ తల్లినే చూడాలి అని చూస్తాడు ఆయన. ఆ తల్లినే చూస్తాడు కనుకనే
అంత పవిత్రమైనటువంటి ఆ మహానుభావుడిగా విలసిల్లాడు. ఆ 5 సంవత్సరాలు అప్పుడే ఎంతో భక్తిని, ఆ ఆ పరమపద స్థితిని పొంది ఆ భక్తి తత్వాన్ని, ధ్యాన తత్వాన్ని అన్నిటినీ కూడా రసం పిండి ఆ రసాన్ని తాను తాగుతూ మనకి అందించినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆ చిన్న ప్రహ్లాదుడు చేసినటువంటి ఆ భక్తి అంటే ఆ మనసు యొక్క లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూసినటువంటి భావం. అంటే అంతటా నారాయణ్ణి చూస్తున్నాడు అంటే ఆ అన్నింటిలో ఉన్నటువంటి చైతన్యమే ఆ ప్రహ్లాదుడికి కనపడింది. అలా చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడు అమ్మ మన దృష్టిలో ఉన్నట్లే. అమ్మ మన దృష్టిలో ఉంటే మనకెప్పుడు క్షేమమే. అమ్మ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి సంస్కృతి మనది. అలా ప్రతి వారిలోనూ తల్లిని చూసేటువంటి స్థితి ఉండాలి. ఉంటే ఎవ్వరూ ఏ ఆడపిల్ల ఇక్కడ అఘాయిత్యానికి పాల్పడే అవసరము ఉండదు, బాధపడే అవకాశము ఉండదు. అలా ఏం చెప్తున్నారంటే ప్రతి వారిలోనూ తల్లిని చూడలేనటువంటి వాడికి శ్రీమాత అనేటువంటి అర్హత కూడా లేదు, ఆ నామాన్ని ఉచ్చరించేటువంటి అర్హత లేదు, ఆ సహస్రాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అంతే అందరిలోనూ మాతని చూస్తే ఆ మాత భావం నిండిపోయి ఉంటుంది గనక ఆ మాతని చక్కగా తలుచుకున్న ప్రయోజనం ఉంటుంది. ఆ మాత స్వరూపాన్ని నింపుకున్నాడు గనక వాడు నిజమైన బిడ్డ, నిజమైన భక్తుడు. అలా ప్రీతి పాత్రుడు మాతకి. మాతకి ప్రీతి పాత్రుడైతే ఇంకా కావాల్సిందేముంది? ఇంకా కావలసినది ఏమీ లేదు. అదే మనకి కావాలి కనుక ఆ మాత స్వరూపంలో ఉన్నటువంటి, జగత్తులో ఉన్నటువంటి మాత స్వరూపంలో ఉన్నటువంటి ఆ మాతనే మనము ఎప్పుడూ స్మరిస్తూ, చూస్తూ, ధ్యానిస్తూ అమ్మని మనము దగ్గర చేసుకుందాం. అమ్మని మనము తలిచి అనుగ్రహాన్ని పొందుదాము. అటువంటి మాత యొక్క అనుగ్రహాన్ని పొందుతూ నమస్కారం చేసుకుంటూ మంగళాన్ని పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వ